ఫామ్ హౌస్ డ్రగ్ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులను చంపేందుకే రితీష్, పైలట్ రోహిత్ రెడ్డి ప్లాన్ చేశారని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి తన వ్యాపార లావాదేవీల విస్తరణ కోసం ప్రతి వీకెండ్లో డ్రగ్ పార్టీలు ఇస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు విచారణ వేగవంతమైంది. 8 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్గా చేవళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఉండగా, సభ్యులుగా గ్రే హౌండ్స్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగిల్ ఫోర్స్ ఆఫీసర్లు సి హరిశ్చంద్రరెడ్డి, ఎన్ బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్హెచ్ఓ మల్లికార్జునరెడ్డి, ఎస్ఐలు కోటేశ్వరరావు, సదాత్ అలీని నియమించారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితులైన పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్ పార్టీ వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, వ్యాపార సంబంధాలు, అలాగే ఇందులో పాల్గొన్న వారి నెట్వర్క్పై పూర్తిస్థాయి విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు నగరాలకు చెందిన వ్యాపారవేత్తలు, అడ్వకేట్లు ఈ పార్టీలో ఎందుకు పాల్గొన్నారు అన్నదానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ డ్రగ్ పార్టీలు గతంలో కూడా నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసులో మరింత సంచలనంగా మారిన అంశం పోలీసులపై కాల్పులు జరగడం. రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతో నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు చేరుకున్న సమయంలో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. పోలీసులను గాయపరచాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొంచెం హాయ్ అందరు తాగే ఉన్నారు, కొంచెం ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉన్నారు. సో ఆ హాయ్ వల్లనే ఆయన నమిత్ ఆల్రెడీ 3 రౌండ్ ఫైర్ చేసి ఉన్నారు. దాని తర్వాత ఆ క్రమంలో ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అందరు చుట్టూ వైపు నుండి పోలీస్ వాళ్ళు వస్తే మేము పోలీస్ ఉన్నాము, మేము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన ఇక్కడ డ్రగ్స్ అబ్యూజ్ అవుతున్నది అని చెక్ చేయడానికి వచ్చాను. ఆ క్రమంలో అమ్మడే ఇమీడియట్లీ అందరు హై ఉన్నారు. సో ఆ ఇంటెన్షనలీ అని పోలీస్ వాళ్ళు ఉన్నారు ఫియర్ కల్పించడానికి, వెనకాల నుంచి ఇద్దరు రోహిత్ అండ్ రితేష్ ఇద్దరు దట్ రివాల్వర్తో కాల్చు అని కొంచెం ప్రొవొకేషన్ లాగా ఉంది. అండ్ ఈయన కూడా అంతా ఆలోచించుకుంటా ఒక రౌండ్ ఫైర్ చేశారు. ఆ రౌండ్ కూడా పోలీస్ వైపు వచ్చింది. సో లక్కీ దట్ నో ఇంజురీస్, నథింగ్ వాజ్ దేర్. బట్ స్టిల్ అది ఫైరింగ్ అయినా, దానివల్లనే మనం ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మరో కీలక అంశం సిమ్లా నుంచి డ్రగ్స్ సరఫరా కావడం. కౌశిక్ శర్మ అనే వ్యక్తి సిమ్లా వెళ్లి అక్కడి వ్యక్తుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చినట్లు సమాచారం. అలాగే అతను సిమ్లాలో ఒక ప్రాజెక్టు కూడా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి తరచుగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ను రద్దు చేయాలని సిట్ అధికారులు సైబరాబాద్ సిపికి లేఖ రాశారు. 2017లో జారీ చేసిన రివాల్వర్ను దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను సీజ్ చేయడానికి పోలీసులు చర్యలు ప్రారంభించడం ఈ కేసులో మరో కీలక పరిణామం. అక్రమ కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్ కేంద్రంగా మారినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై రెవెన్యూ అధికారులకు కూడా లేఖ రాసినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో అరెస్టైన నమిత్ శర్మ అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక చీటర్ అని, రాజకీయ సంబంధాలు ఉన్నాయని చెప్పి బుకాయించి అందరితో సంబంధాలు పెట్టుకుంటారని, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తారని పోలీసులు చెప్తున్నారు. ముందుగా తనకు తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా అంటూ పరిచయం చేసుకుని ఆ తర్వాత కాంటాక్ట్ ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుంటారని పోలీసుల విషయాల్లో బయటపడింది. ఫామ్ హౌస్లో అరెస్టైన 7 నిందితులను శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించారు. డ్రగ్స్ పార్టీలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయనే విషయంపై పైలట్ రోహిత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఆరా తీయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.